మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి దినమందించిన వాక్యము కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారమును యెహోవా మీద మోపుము అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనకి ఏ భారం అయితే ఉన్నదో ఆ భారము ఆయన పాదాల ఎద్ద పెట్టినప్పుడు మన భారమును ఆయన మోసే దేవుడుగా ఉన్నాడని మనం వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మనము ఏ భారంను గురించి, ఏ పనిని గురించి, ఏ అవసరతను గురించి, ఏ బలహీనతను గురించి, దేనిని గురించి మనం చింతపడకూడదు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. మన భారము ఆయన మీద వేసినప్పుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అని మరి ఒక చోట వ్రాయబడినట్లుగా మన భారం అంతా ఆయన మీద వేసినప్పుడు ఆయనే మన భారమును తీర్చే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో కూడా నీ మార్గము యెహోవాకు అప్పగించుకొనుము అంటున్నాడు. మన మార్గాలు ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు మన భారం ఏమిటో ఆయన ఎరిగిన దేవుడు కనుక మన భారం అంతటిని తొలగించే దేవుడుగా ఉన్నాడు. మన మార్గమును ఆయనకు అప్పచెప్పుకోవాలి. నీవు ఆయన నమ్ముకొనుము అంటున్నాడు. మనం ఆయన నమ్ముకోవాలి. అప్పుడు నమ్ముకున్నప్పుడు మనము ఆయన చేత ఆశీర్వదింపబడతాము. మన భారం అంతటిని ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు. మన భారమును తేలిక చేసే దేవుడుగా ఉన్నాడు. మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అదే విధముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకూడి అంటున్నారు. ఏం భారము కలిగి ఉన్నా మనము? చింత ఏమన్నా కలిగి ఉన్నామా? మన దేహమును గురించి ఏమన్నా చింత కలిగి ఉన్నామా? మేమేమి ధరించుకోవాలా అని చింత కలిగి ఉన్నామా? ఏమి తిందుమా అని చింత కలిగి ఉన్నామా? ఈ భారం అంతటిని నా మీద వేయడి అంటున్నారు. నీ భారము యెహోవా మీద మోపము అని వాక్యంలో మనం తెలియజేస్తుంది. కాబట్టి మన చింత ఏమి మనము మోసుకునే పని లేదు. ఆయనే మన భారాన్ని మోసిన దేవుడు. ఆయనే మన చింతలన్నీ తీర్చిన దేవుడు. మనం ఆయనకి మొరపెట్టుకున్న వెంటనే ఆయన మనకి ఉత్తరం ఇచ్చి మన భారమును తొలగించి మనకు చింతలను తీర్చి మన కొరతలను తీర్చి మన బలహీనతల నుండి విడుదల కలుగు చేసి మన లేమి నుండి విడుదల కలుగు చేసి ఏ విషయంలో మీరు భారము కలిగి ఉన్నారో, మీ బిడ్డల భవిష్యత్తు విషయంలో మీరు భారము కలిగి ఉన్నారో దాని అంతటినీ యేసు పాదాల మీద పెట్టినప్పుడు తప్పుగా ఆయన మన ఎడల కృప చూపి మన ఎడల ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. మన భారం అంతటిని తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆ విధముగా మనము దేవుడిని ఆధారం చేసుకుని మన భారం ఆయన మీద వేసి ఆయన కృప పొందుదుముగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, మా భారము మీ మీద వేయమని తెలియజేసిన దేవా, వినుచున్న బిడ్డలందరూ వారు ఏమి అక్కరకొని ఉన్నారో, వారికి ఏది భారముగా ఉన్నదో ప్రభువా, ఏది కొరతగా ఉన్నదో, వస్త్రములు కొరతగా ఉన్నావా, ఆహారము కొరతగా ఉన్నావా ప్రభువా, నైనా మరి యొక్క విధముగానటువంటి లోటు ఉన్నదా నా తండ్రి, బలహీనతగా ఉన్నారా, ఆరోగ్యము కొరతగా ఉన్నదా, వీటిలో ఏది అయినప్పటికీ ప్రభువా వారు మీ వైపు చూచి నైనా మిమ్మల్ని ఆనుకొని ప్రభువా మీ మీద భారం వేసి వాటన్నిటి నుండి నైనా విడుదల పొంది మీకు సాక్షులుగా జీవించే కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేసే దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.